హలో హాయ్ ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తా. చికెన్ అయితే మనం కడుక్కొని బౌల్లో వేసుకోవాలి. కడాయిలు పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నాం. ఆయిల్ వేడెక్కింది. ఇలాచి, సాజీరా, దాల్చిన చెక్క, లవంగం, బిర్యానీ ఆకులు వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని కలుపుకోవాలి. పోపులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. అల్లం, పసుపు వేసుకోకుండా మనం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాం కదా. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి, కలుపుకోవాలి. టమాటా ముక్కలు వేసుకోవాలి. కొంచెం పుల్ల పుల్లగా ఉంటది చికెన్. కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం అల్లం వేసుకోవాలి. కొంచెం అల్లం ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే కొంచెం నీసు వాసన వస్తుంది. వేసుకొని మనం కలుపుకోవాలి. టమాటా మనకు మొత్తం గ్రేవీ టైప్ అయిపోతుంది. మొత్తం టమాటా ముక్కలు లేకుండా అలా మంచిగా ఉడికిపోతుంది. అల్లం అయితే మనకు పచ్చివాసన పోయేంత వరకు గోలింది కాబట్టి ఇప్పుడు పసుపు వేసుకుందాం సరిపడా. కలుపుకోవాలి. సరిపడంత ఉప్పు వేసుకోవాలి. కలుపుకోవాలి. మనం ఉప్పు వేసుకొని సరిపడంత కారం వేసుకోవాలి. కలుపుకోవాలి. కారం వేసుకొని వాటర్ కొన్ని కూడా పోసుకోకుండా ఒక టమాటాతోని మనకు చికెన్ మొత్తం చాలా మంచిగా ఉడుకుతుంది. ధనియాల పౌడర్ వేసుకోవాలి సరిపడా. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చికెన్ అయితే రెడీ అయింది. చికెన్ అయితే రెడీ అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా.